వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాన్ని చూద్దాం. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలుగుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనముల బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటువో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండము. ఇవి ఏటి యందు నిలకడగా ఉండాలంటే అండి, నువ్వు రూఢి అంటే నిజమని తెలుసుకున్న సంగతులు ఏవైతే ఉన్నాయో వాటిలో నువ్వు నిలకడగా ఉండాలి. నువ్వు నిలకడగా క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు. అలా నిలకడగా ఉండడం వల్ల మనకి ఏం కలుగుతుంది అంటండి? రక్షణార్థమైన జ్ఞానం కలుగుతుందంట. అంటే దేవుని వాక్యం మందిరానికి వచ్చి విన్న తర్వాత ఆ వాక్యాన్ని విని ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోకుండా వాక్యాన్ని విని దానిని గైకొంటూ ఉండాలి. అలా ఆ వాక్యాన్ని విని గైకొనడం ద్వారా మనకు వచ్చే లాభం ఏంటిరా అని మనం చూసినట్లయితే రక్షణార్థమైన జ్ఞానం కలుగుతుంది. ఈ లోకంలో చాలా జ్ఞానాలు ఉన్నాయి, కానీ అన్నిటికంటే మానవునికి, ముఖ్యంగా క్రైస్తవునికి ముఖ్యమైనది ఏంటంటే రక్షణార్థమైన జ్ఞానం. ఏ జ్ఞానం కావాలి? ఈనాడు మనతో మాట్లాడబోతున్న వాక్యం ఏంటంటే, నీది ఏ జ్ఞానం? నీది ఏ జ్ఞానం? మనం ఆలోచన చేసుకోవాలి. వాక్యపు వెలుగులో ఈనాడు మంది ఏ జ్ఞానం? మంది ఏ జ్ఞానము? హల్లెలూయా. ఒకటి రక్షణార్థమైన జ్ఞానం గురించి చదువుకున్నాం కదా. రెండవదిగా చూసినట్లయితే 1వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనాన్ని చూద్దాం. 1వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. జ్ఞాని ఏమయ్యను? శాస్త్రి ఏమయ్యను? ఈ లోకపు తర్కవాది ఏమయ్యను? ఈ లోక జ్ఞానము దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. ఇంకొకటి రెండవదిగా ఏ జ్ఞానం అంటే లోక జ్ఞానం. ఏ జ్ఞానం? లోక జ్ఞానం. అంటే రక్షణార్థమైన జ్ఞానం ఉంది, లోక